ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ 2024 జరగబోతోంది. ఫిబ్రవరి 11న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తాజ్ డెక్కన్, బంజారా హిల్స్, హైదరాబాద్లో. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు శ్రీ భారతి శంకరాపీఠం వ్యవస్థాపకులు, వేదస్మార్ద జ్యోతిష్య ఆగమ ధర్మశాస్త్ర ప్రతిష్టాంత పండితావర్యులు బ్రహ్మశ్రీ అన్నవరపు తిరుపతి మూర్తి అవధాని గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనకి మాఘమాసంలో వసంత పంచమి రాబోతుంది కదా గురుగారు. అయితే ప్రత్యేకించి వసంత పంచమికి ఏదైనా విశిష్టత ఉందా గురుగారు? అలాగే ఆ రోజు మనం పాటించాల్సిన విధి విధానాలు ఏ విధంగా ఉండాలి గురుగారు? ఓం ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతీ ధీనామ విత్రియవతు శ్రీ మహాసరస్వత్యై నమో నమః. వసంత పంచమి సరస్వతి అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి రోజు. దీని గురించి మనం చెప్పుకోవాలంటే కొంతకాలం వెనక్కి కూడా వెళ్దామమ్మా. ఓకే గురుగారు. వసంత పంచమి అనేటువంటిది తిథివార నక్షత్రాలతోటి సంబంధం లేకుండా అక్షరాభ్యాసానికి యోగ్యకరమైనటువంటిది ఎవరికైనా. మనకు ఈ నవరాత్రులు వస్తూ ఉంటాయి ప్రతి సంవత్సరము, దేవి నవరాత్రులు ఆశ్వీజ మాసంలో వచ్చినప్పుడు, మూలా నక్షత్రం వచ్చినప్పుడు మన వాళ్ళందరూ కూడా పొలోమని వెళ్ళిపోయి అక్షరాభ్యాసాలు చేస్తూ ఉంటారు. అక్షరాభ్యాసం అనేటువంటిది ఉత్తరాయణమే శ్రేయోదాయకం. ఇది ఉత్తరాయణం. దక్షిణాయనంలో మనం అక్షరాభ్యాసం చేశాము అంటే వాళ్ళ చదువు కూడా అలానే ఉంటుందండి. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా అర్థం చేసుకోలేరు. మూలా నక్షత్రము అంటే అమ్మవారికి ఆరాధన చెయ్యండి చక్కగా అనేటువంటిది మినహాయిస్తే పిల్లల్ని కూర్చోబెట్టి అక్షరాభ్యాసం చేయడానికి ఏమాత్రమే కూడా అర్హత లేనటువంటిది. అప్పుడు అది పూర్తిగా అర్హత కలిగినటువంటిది వసంత పంచమి. రేపు ఫిబ్రవరి 14 వసంత పంచమి. అది చాలా అంటే చాలా యోగ్యకరమైనది. ఎంతమంది దాన్ని విశ్లేషిస్తున్నారు, అనుసరిస్తున్నారంటే చాలా తక్కువ మంది. మూలా నక్షత్రం రోజు నాడు సరస్వతి అమ్మవారి అలంకారం వేసినప్పుడు ఉన్నటువంటి విశేషం దీనికి తీసేశారు. ఎందుకంటే రాను రాను రోజు రోజుకి ఏమొస్తుందంటే హైందవ సంస్కృతిలో సనాతనంగా మనకు చెప్పబడి ఉన్నటువంటి ఈ యొక్క పండగలు కానీ ముఖ్యమైన పుణ్యతిథులు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చేస్తున్నారు. ఎందుకు మార్చేస్తున్నారు? వాళ్ళకి అనుసంధానంగా ఉన్నట్టుగా. అంటే ఇష్టమైనట్టుగా మాట్లాడితే మావాడేరా అంటారు, కొంచెం తేడాగా మాట్లాడితే వాడు పక్కవాడరా అంటాడు. అంటే మనకు నచ్చినట్టుగా చేయాలి అనేటువంటి స్థితికి ప్రతిదీ తెచ్చేసుకుంటున్నారు. జీవితంలో బాగుండాలి, పిల్లలు ఎదుగుదల విషయంలో ఎప్పుడూ కూడా ఇబ్బందులు లేకుండా, చదువు అనేటువంటిది విఘ్నం అనేటువంటిది లేకుండా జీవితం ప్రశాంతంగా నడవాలి అంటే వసంత పంచమి రోజు నాడు అక్షరాభ్యాసం చేయించడం ఒకటి. 2, ఇది గుళ్ళో చేయించాలా, బాసర వెళ్ళాలా, ఎక్కడ చేయించాలి? నీ ఇల్లు నీకు గుడి కాదా? నేనైతే అదే అడుగుతా. నువ్వు ఇంట్లో ఉంటున్నావు, ఆ ఇల్లు నీకు నీడనిచ్చింది, అన్నం పెడుతుంది, నీకు ఉద్యోగాన్ని ఇచ్చింది, కుటుంబానికి రక్షణ ఇచ్చింది. అంటే నీ ఇల్లు నీకు దేవాలయం కాదా? దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. నీ లోపల ఉన్నటువంటి దేవుని నువ్వు చూసుకోలేకపోతున్నావు, నీ ఇంటిని నువ్వు ఒక దేవాలయంలాగా నువ్వు భావించుకోలేకపోతున్నావు. ఎక్కడో గుళ్ళోకి వెళ్ళి నేను పూజ చేస్తా అంటే నీకేం ఉపయోగం వస్తుంది? ఆలోచించుకోవాల్సింది. మనల్ని మనము ఏది కరెక్టు. గుళ్ళోకి వెళ్తున్నాం, పోనీ ఆ గుళ్ళో ఆ రోజున మీ ఒక్కరే అక్షరాభ్యాసమా? కొన్ని లక్షల మంది వస్తున్నారు. ఈ కొన్ని లక్షల మంది కూర్చున్నప్పుడు ఆ గణపతి పూజ, ఆ సరస్వతి పూజ అవన్నీ ఆ గంటల సేపు జరుగుతున్నాయా? లేవు. కూర్చున్నంతసేపు కూడా అక్కడ అక్షరాభ్యాసం అంటే ఏంటంటే జీవితంలో ప్రధానమైనవి 2. ఒకటి నామకరణ, 2 అక్షరాభ్యాసం. సభా సకల సత్పురుష మధ్యే నామ ప్రకటన సిద్ధి అర్థం అని చెప్పి నామకరణ చేయాలి. అక్షరాభ్యాసం కూడా విధానాలు ఉన్నాయి. ఈ రెండిట్లలో మనం కనుక ఏమాత్రం దోషాలు చేసినా వారి జీవితం మీద, తన యొక్క పేరు ప్రతిష్టల మీద, అతని జీవితం మీద మచ్చేనమ్మా. అది గమనించుకోవాలి. పేరు పెట్టేటువంటి ఏదో పెట్టేస్తూ ఉంటాం. అక్షరాభ్యాసం అంటే రాయించేస్తుంటాం. కొంతమంది ఏది వాళ్ళకి నచ్చిన రాయించేస్తుంటారు. ఓకే, దానికి ఒక విధానం చెప్పబడి ఉందిగా. ఎట్నుంచి రాయాలి కూడా తెలియాలిగా. అవును, ఎట్నుంచి అది కూడా మనకు కనీసం త్రిరేఖాన్ లిఖిత్వా ఉత్తర సమాప్తి
అంటే మనం ఇటు కూర్చుంటాం, ఉమ్. మనం ఎవరైనా ఇటు గీసేస్తాం గీతలు, అవును. ఇక్కడి నుంచి ఇటు గీయాలమ్మా. ఓకే. అంటే ఉత్తరానికి సమాప్తి ఉండాలి ఎప్పుడు, ఆహా. ఓకే. దక్షిణం అంటే ఎండింగ్ అది. ఆ. నువ్వు దేవంలోనే అక్షరాభ్యాసమనో ఇంకోటనో మొదలుపెట్టి అక్కడ నువ్వు పేరు రాయించడానికి నువ్వేం చేస్తున్నావు, ఉమ్. ఇలా గీసేసావు, అవును. అయిపోయింది, దక్షిణానికి సమాప్తి అయిపోయింది నీకు. ఇంకా ఉమ్. ఉత్తరం అనేటువంటిది అది నడుస్తూ సాగుతూ ఉంటుంది. ఉమ్. ఇవి కొన్ని తెలుసుకోవాలి. అలా ఆ ఓం నమ శివాయ అనేటువంటిది రాసినప్పుడు దానికి ముహూర్తం అంటే ముహూర్తంతో పని లేదు. ఉమ్. ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఇంట్లో కూర్చొని మనం చేశామా లేదా, ఇంకా యోగ్యత ఉంది ఒక గోశాల, ఉమ్. అక్కడ కూర్చొని చేసుకో, అది విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. ఓకే. గుళ్ళోకి వెళ్ళి చేయాలి అనేటువంటిది ఏ ఒక్క ప్రమాణంలో కూడా చెప్పబడలేదండి. ఉమ్. నీ ఇల్లు గుడి కాకపోతే నువ్వు గుడికి వెళ్ళు. ఉమ్. నీ ఇల్లు గుడి కానప్పుడు నువ్వు ఇంట్లో ఉన్నావు, శ్మశానం కావాలి గుడి కాకపోతే. అంటే భూతాలు ప్రేతాలు ఉండాలి ఇంట్లో, ఉమ్. కానీ మనుషులు ఉంటున్నారుగా. అంటున్నారు. హాయిగా నీకు ఇంట్లోకి వచ్చావు, నీకు ఏదో ఉద్యోగం వచ్చింది, అంత జీతం వస్తుంది, కుటుంబం హాయిగా ఉంది, సంతానం కలిగింది, సుఖంగా ఉన్నావుగా. ఆ ఇంటిని కాదు అని ఇంకొక చోటుకు నువ్వు ఎక్కడికో వెళ్తానంటే భగవంతుడికి మాత్రం నీ ఎందుకు ప్రేమ ఎందుకు ఉంటుంది. ఉమ్. ఇల్లు తీసేద్దాం. ఓకే. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఉమ్. అంటే నీలో ఉన్నటువంటి దేవుని నువ్వు చూడలేకపోతున్నావుగా. అవును. గుళ్ళోకి వెళ్ళి నువ్వేం చేస్తున్నావు, జరగండి జరగండి జరగండి. అంటే నీలో ఉన్న దేవుని నువ్వు చూడటానికి కూడా నీకు సెట్ అవ్వట్లా. అవును. అటువంటి నేను ఆ గుళ్ళో కూర్చొని చేస్తాను, ఈ గుళ్ళో కూర్చొని చేస్తాను ఉపయోగం లేదండి. నీ ఇంట్లో నువ్వు ప్రశాంతంగా ఎవరి కోసం చేస్తున్నావు అక్షరాభ్యాసం, 10 మంది చూడటానికే. లేదు. నీ పిల్లవాడి యొక్క జీవితం కోసం అక్షరాభ్యాసం చేస్తున్నావు. అవును. ఇప్పుడు అక్షరాభ్యాసానికి ఎవరిని పిలవమని కూడా చెప్పలేదండి. ఉమ్. ఎందువలనంటే అందరి చూపు ఒకే రకంగా ఉండదు. కొంతమంది నమస్వే రాశాడే ఇలా పంచి వినించి స్కూల్లో వేస్తారు. మొన్నంతా మా ఇంట్లో కూడా అంతే, మా పిల్లల్ని స్కూల్లో వేసి అక్షరాభ్యాసం అయింది, 6 నెలలు స్కూల్లో వేయించలేదు మేము, నువ్వు ఎందుకు రేపటి అంటే ఎక్కడ చదివేసుకుంటూ ఎవరి విధానాలు వాళ్ళకు ఉంటాయి. కాబట్టి అక్షరాభ్యాసం అనేటువంటిది పిల్లవాడి జీవితానికి నిర్దేశించేటువంటిది, కాబట్టి ఎవరిని పిలవాల్సిన అవసరం లేదు. ఆ భార్య, ఆ భర్త, ఆ తాతయ్య, ఆ అమ్మమ్మ, ఆ మా అమ్మ, ఆ మేనమామ చాలు. మేనమామల్ని ఎందుకు పిలవాలి, బట్టలు పెట్టాలి, ఇవన్నీ కూడా ఆచార్యాలు ఎందుకు పెట్టారంటే బంధుత్వం విడిపోకుండా ఉంటుందని. నాకు కట్నం ఇవ్వలేదు, నాకు ఉంగరం పెట్టలేదు, నాకు గొలుసు పెట్టలేదు చెప్పి తగాదాపడి వెళ్ళిపోతారు. కాబట్టి మేనమామ ఇదా ఇవ్వాలి అని అంటే ఈ ఒక్క ఉద్దేశంతో బంధాలు విడిపోకుండా అని చెప్పి కొన్ని వీటిని పెట్టడం జరిగింది. ప్రధానంగా వసంత పంచమి నాడు మనం ఎన్నో అనవసరమైన ప్రక్రియలు చేస్తున్నాం. కాబట్టి అనవసరమైంది కాకుండా అవసరమైంది ఏంటంటే నీకు ఏదైతే గృహం ఉందో ఇల్లే వైకుంఠం, కడుపే కైలాసం, అది భావించుకో. నీ ఇంట్లో నువ్వు నీ పిల్లవాడిని కూర్చోబెట్టి అక్షరాభ్యాసం చేయి. నేను బాసర వెళ్తా, సరస్వతి అమ్మవారి దగ్గరికి వెళ్తా, భద్రాద్రి వెళ్తా, రాముడి వారి దగ్గరికి వెళ్తా, శ్రీశైలం వెళ్తా, శివుడి దగ్గరికి వెళ్తా. ఎందుకు? నీ ఇంట్లో లేనిది అక్కడెక్కడో ఉంది అనుకుంటే పొరపాటు. పోనీ ఎక్కడికో వెళ్ళి అక్కడ ఉండిపోవట్లేదుగా, మళ్ళీ తిరిగి ఇంటికి వస్తున్నావు. అంటే ఇంతటి దానికి నువ్వు అక్కడ ఎక్కడికో వెళ్తే నీకు మొత్తం ప్రయాణం మీద నువ్వు ధ్యాస ఉంది మినహాయిస్తే నువ్వు చేసేటువంటి దాని మీద ఎక్కడ ఉంది ధ్యాస. కాబట్టి చేసేటువంటిది 10 నిమిషాలు చేసుకున్నా ప్రశాంతంగా నీ ఇంట్లో కూర్చొని నువ్వు చేసుకుంటే ఆ ఫలితం అనేటువంటిది పిల్లవాడికి వస్తుంది. ఎందువల్ల వస్తుంది? నువ్వు ఎక్కడైతే కనుక అక్షరాభ్యాసం చేసావో, నువ్వు అక్షరాభ్యాసం నీ ఇంట్లో చేసి చూడు. అతనికి చదువు లేదని చెప్పి జాతకం చూపించి జపాలు తపాలు హోమాలు చేయవలసిన అవసరం ఉండదు. ఓకే. దేవాలయంలో ఎప్పుడైతే నువ్వు చేస్తున్నావో, దేవాలయంలో నాతో పాటుగా 10,000 మంది ఉంటారు. అవును. ఈ 10,000 మందికి కూడా ఇక్కడ మనం టికెట్ తీసుకుంటాము, ఆ 10 నిమిషాలు సమయం ఇస్తారు. ఈ 10 నిమిషాల్లో కంప్లీట్ చేసుకోవాలి. అవును. నువ్వు ఓం నమ శివాయ 11 సార్లు కనీసం దిద్దించగలిగేవా? దానికి నివేదన పెట్టవలసింది ఆ పాలో పరవాన్నమో తేనో, అది నివేదన పెట్టగలిగేవా? ఇవన్నీ నీకు అక్కడ జరగట్లా. కాకపోతే నేను గుళ్ళో చేసుకున్నాను, మెంటల్గా ఫిక్స్ అవుతున్నావు. ఇటువంటివి ఎవరికి వారిని అర్థం చేసుకోవాలండి. మనం ప్రత్యేకంగా ఇది ఇలా చెయ్యండి ఇలా అని చెప్పడం కాదు. ఇది మనం చేసేటువంటిది రాంగా రైట్ అనేటువంటిది మనకే అర్థం కావాలి. ఓకే, దాన్ని అనుసరించే వాళ్ళు ముందుకు వెళ్ళాలి. ఇప్పుడు దక్షిణాయనంలో చేస్తున్నారు, మరి ఎంతోమంది మనం చూస్తూ ఉంటాం, గురుగారు పిల్లలు చదువుకోవట్లేదండి, పిల్లలు చదువు రావట్లేదండి, వాడి చదువు మీద శ్రద్ధ రావట్లేదండి, జాతకం చూడండి అంటారు. నాకు కష్టం అనిపిస్తుంది. చేసేదే వెధవ పని. అంటే దేవునిలోనే పిల్లవాడి జీవితం గురించి ఆలోచించేటప్పుడే రాంగు స్టెప్ తీసుకుంటాం. సరియగు నిర్ణయం తీసుకోకుండా, అతన్ని సరియగు దారిలోకి పెట్టకుండా 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు 4 ఏళ్ళకు 5 ఏళ్ళకు పిల్లవాడు ఇట్లా చేస్తున్నాడు అట్లా చేస్తున్నాడు, వాడికి ఏదో జపం చేయండి తపం చేయించండి అని అంటే
అది ఎంతవరకు కరెక్టు? ఆ జపము తపము చేయాలంటే ఆ పిల్లవాడుకు ఏదో కాస్త ఉపవాసం అదే ఉండాలి, వాడి కడుపు కలిసినట్టుగా మళ్ళీ. అవును గురుగారు. తద్వారా ఏమవుతుంది, వీళ్ళు ఏదో పూజలు చేస్తున్నారు, నాకు ఇంట్లో అన్నం పెట్టట్లేదు అని చెప్పి దేవుడి మీద కోపం వస్తూ ఉంటుంది. ఇవన్నీ మనమే పిల్లల్లో నేర్పుతున్నాం. కాబట్టి ఉత్తరాయణం అనేటువంటిది సకల శ్రేయోదాయకం అక్షరాభ్యాసంకి. నువ్వు ఏ పని చేయొద్దు, చక్కగా కూర్చోబెట్టి గణపతి పూజ చేసుకో, సరస్వతి అమ్మవారి పూజ చేసుకో, ఓం నమః శివాయ రాయించుకో. పిల్లవాడి జీవితం మాత్రం వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా ప్రణవ శ్రద్ధ మేధ అవి పెరుగుతాయండి. అవి వస్తే నువ్వు చదువుకోని చెప్పక్కర్లా, అతనికే వచ్చేస్తుంది. అది ఉత్తరాయణము ఎందుకు ప్రాముఖ్యత దానికి అంటే ఆ ఒక దానికి ఉండేటువంటి శక్తి వైబ్రేషన్ అనేటువంటిది భగవంతుడు 6 నెలలు యోగంలోకి వెళ్తాడు, 6 నెలలు నిలబడి ఉంటారు. ఆ ఆశీర్వచన యోగం అనేటువంటి ఉత్తరాయణంలో ప్రారంభం ఉంటుంది. కాబట్టి పిల్లల జీవితంలో ముందుకు వెళ్ళాలంటే చదువు ప్రధానం. ఆ చదువు కావాలంటే పెద్దల ఆశీర్వచనం కావాలి. ఆశీర్వచనం అందరికన్నా పెద్ద భగవంతుడు, ఆయన నిలబడి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఆ ఆశీర్వచనం బలం పిల్లలకు వస్తుందండి. అది అక్షరాభ్యాసానికి వసంత పంచమికి ఏం చేయాలనేటువంటి విషయం. అయితే గురువుగారు అక్షరాభ్యాసం జరిపించకుండా పిల్లల్ని స్కూల్కి పంపించొద్దా? నేనైతే పంపించద్దని చెప్తానండి. మరి పూర్వకాలంలో ఇవన్నీ చేశారా గురువుగారు? ఇప్పుడు చేయట్లేదండి. నిజమేనా? ఇప్పుడు చేయట్లా. ఇంకా చెప్పాలంటే పూర్వకాలంలో 5వ ఏట వస్తే కానీ అక్షరాభ్యాసం చేసేవారు కాదు. ఇప్పుడు 2వ ఏట చేసేస్తున్నారు. అది ప్రీ కేజీ, ఆ కేజో ఈ కేజో కూడా పంపించేస్తున్నారు. అందుకని పాపం వాళ్ళు కూడా వాళ్ళు కాస్త పెద్ద అవగానే ఓల్డ్ ఏజ్ హోమ్లోకి వీళ్ళు పంపించేస్తున్నారు. నువ్వు చేసింది బ్యాలెన్స్ అయిపోతుంది తిరిగి అంతే. అప్పుడు 5 సంవత్సరాలు అక్షరాభ్యాసం చేసి 1వ క్లాస్ 2వ క్లాస్ వచ్చేవారు. ఇప్పుడు సంవత్సరం అయింది, మొదటి సంవత్సరం అవగానే ఆ ప్రీ కేజీ ఎల్కేజీలో నిలబడేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి ఏంటంటే ఆ తల్లి తండ్రి ప్రేమ వాత్సల్యం పోతున్నాయి. ఎప్పుడు కూడా అక్షరాభ్యాసం చేయకుండా సంస్కరణలు పనికి రావండి. ఇవి పంచదశ కర్మలలో ఒకటి. ఇవన్నీ కూడా మనిషి పుట్టిన తర్వాత మొత్తం 16 కర్మలు ఉంటాయండి. నువ్వు ఏం చేసినా చేయగా 16 కర్మలు చేయాల్సిందే. చివరిది అంత్యేష్టి, చనిపోయిన తర్వాత చేసేది 16వది. ఈ మొదట్లో తత్వాలు అన్నీ కూడా చాలా మంది తెలియదు. సీమంతం కూడా పంచదశ కర్మలో ఒకటి. చాలా మంది గురువుగారు మాకు వంతన లేదు, సీమంతమే చేయకూడదు అంటుంటారు. మరి అదే అంటున్నానమ్మా, సీమంతం కూడా పంచదశ కర్మల్లో ఒకటి. ఈ పంచదశ కర్మలలో చెప్పబడింది మనం ఆపడానికి అర్హతలు మనకు లేవు. కాకపోతే ఏంటంటే కొంతమంది ప్రయాణాలు చేస్తారు, భద్రాచలమును ఇంకోటను. ఆ వెళ్ళినప్పుడు యాక్సిడెంట్లు అవుతాయి. ఆ యాక్సిడెంట్ మాకు ఏ ఊరు మాకు ఆనవాయితీ లేదు అంటారు. మేము వెళ్ళకూడదండి. నీకు ఉద్యోగం వచ్చి అదే ఊరిలో ఉద్యోగం వస్తే నువ్వేం చేస్తావంటా, నేను ఉద్యోగం మానేస్తావా? లేదు. అప్పుడు నీ ఆనవాయితీ పోయిందా? అంటే ఇక్కడ కేవలం కూడా మన అవసరానికి తగ్గట్టుగా మనం నిర్ణయించుకుంటాం ఇవన్నీ. అంత పంచదశ కర్మలలో ఏది కూడా కాదు అనడానికి మనకు ఎలాంటి అర్హత లేదు. ఈ అక్షరాభ్యాసం కావచ్చు, అన్నప్రాసన కావచ్చు, చౌలం కావచ్చు, ఇవన్నీ కూడా పంచదశ కర్మల్లో ప్రధానమైనటువంటివి. అవి చేయకుండా ఎన్ని చేస్తానో సంస్కార లోపం వచ్చింది కదండి. సంస్కార లోపం వచ్చిన తర్వాత ఏం చేస్తే ఉపయోగం ఏముంది? కాబట్టి అక్షరాభ్యాసం ఖచ్చితంగా చేసి తర్వాతే స్కూల్కి పంపించాలి. మరి ఒకవేళ అప్పుడు ఆ పరిస్థితుల్లో వీలు కాకుండా చేయకుండా అలాగే పిల్లల్ని స్కూల్కి పంపించిన వాళ్ళ పరిస్థితి ఏంటి గురువుగారు? కొన్ని జన్మ ప్రాయశ్చిత్తాలు ఉంటాయండి, వాటిని చేసుకోవటమే అంతే. ఎందువల్లంటే నేను అంతం కాదు, మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే ఒక్కసారి మీరు గమనించండి. అక్షరాభ్యాసం చేయకుండా స్కూల్లో వేసేశారు అంటే వాళ్ళ యొక్క మేధస్సు ఆలోచనలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయం మీరు ఒకసారి ఎవరైనా తెలిసిన వాళ్ళంటే గమనించండి. మీకు క్లారిటీ వచ్చేస్తుంది. ఇది తేడా ఉంది అయితే అని మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. 1-2 సార్లు చూస్తుంటే పుస్తకం తీయంటే కోపాలు వస్తాయి, పెన్ను పట్టుకుంటే చికాకు వస్తుంది, రోడ్డు మీద తిరగమంటే ఆనందంగా ఉంటుంది. ఏదైనా సరే చదువుకి సంబంధించింది ఏదైనా చికాకు వస్తుంది. కొన్ని విషయాల్లో విపరీతంగా అసలు అదే కారణంగా చదువుతుంటాడు, కానీ ఇక్కడ గుర్తుండవు. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అక్షరాభ్యాస విధానంలో ఎలా ఉంటుందంటే ప్రణవ శ్రద్ధ మేధ అంటే 6th సెన్స్ అంటారు. మనకు కొంతమందికి 1వ క్లాసు 2వ క్లాసు 3వ క్లాసు 4వ క్లాసు అవి కూడా 7వ క్లాస్ సబ్జెక్టు వీళ్ళకి అన్వయిస్తూ ఉంటుంటారు. మేధస్సు అది అలా వర్క్ చేస్తూ ఉంటుంది. అనుసంధానం ఉంటుంది అట్లా. అదండి. నిజంగా అంటే చాలా మందిలో ఈ అక్షరాభ్యాసం అనేది ఒక సందేహం గురువుగారు. ఇప్పుడైతే ఒకరిని చూసి ఒకరు చేస్తున్నారు, కానీ చేయకపోతే ఇలా ఉంటుంది అని చాలా మందికి తెలియదు గురువుగారు. చాలా మంచి విషయాలు తెలియజేస్తారు గురువుగారు. థ్యాంక్ యూ.